భారతీయులకు సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అంశాల్లో ఒకటి మనకి జాతీయ పతాకం అనేటటువంటిది, దాని మీద అశోక చక్రం. ఈ అశోక చక్రానికి సంబంధించిన అశోకుడు గురించి మనకి ఎక్కడన్నా పుస్తకాల్లో రాస్తున్నారా? అసలు ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకి ఆ 3 రంగులు అశోక చక్రం గురించి తెలియాలా? కనీసం అశోక చక్రవర్తి జయంతి ఎందుకు జరుపుకోమో మనకు తెలియదు. దీని మీద ఒక చిన్న కథనం. ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు కదా. అశోక్ చక్రవర్తి జయంతి ఎందుకు జరుపుకోలేదు అన్నది. అశోక్ చక్రవర్తి తండ్రి పేరు బిందుసార గుప్తా, తల్లి పేరు సుభద్రని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు గొప్ప చక్రవర్తి అని పిలుచుకునే అశోక్ చక్రవర్తి యొక్క రాజచిహ్నం అశోక చక్రం భారతీయులు తమ జెండాలో ఉంచారు. చక్రవర్తి రాజచిహ్నం చార్ముఖి సింహంని భారతీయులు జాతీయ చిహ్నంగా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మరియు సత్యమేవ జయితే అనేటటువంటి దాన్ని కూడా స్వీకరించారు. అశోక్ చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం అశోక చక్రం. ఇంతకుముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు. అఖండ భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పరిపాలించిన చక్రవర్తి. అశోక్ చక్రవర్తి కాలంలో 23 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఇందులో తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ మొదలైన ప్రముఖమైన ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుండి విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. చక్రవర్తి పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత స్వర్ణయుగ కాలంగా పరిగణిస్తారు. అశోక్ చక్రవర్తి యొక్క పాలనలో భారతదేశం విశ్వగురువుగా బాసిల్లింది. భారతదేశం బంగారు పక్షి పరిడివిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. వీళ్ళ హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే గ్రేట్ ట్రంక్ రోడ్ వంటి అనేక హైవేలు నిర్మించబడ్డాయి. 2000 కిలోమీటర్ల మేర మొత్తం రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. సరస్సులు నిర్మించబడ్డాయి. జంతువుల కోసం కూడా తొలిసారిగా ఆసుపత్రులు కట్టబడ్డాయి. చంపడం ఆపేశారు. అలాంటి గొప్ప చక్రవర్తి అశోకుడి జన్మదినాన్ని భారతదేశంలో ఎందుకు జరుపుకోరు లేదా ఎందుకు సెలవు దినంగా జరుపుకోరు మనకెవ్వరికీ తెలియనటువంటి వాస్తవం.